హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఈరోజు మా కేదార వ్రతం అయితే చేసుకుందామని మార్నింగే లేచి ఇగొండిలా పప్పు నానబెట్టుకున్నాను. అలాగే పెసరపప్పు వడపప్పు కోసం కూడా నానబెట్టుకున్నాను. నేను నైటే కిచెన్ కౌంటర్ అన్నీ బాగా క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా టేబుల్ మీద వాటర్ పెట్టుకున్నాను రెడీ చేసుకొని. ఇంకా ఇదిగోండి ఇలా ఇక్కడ చెంబుతో కూడా నీరైతే పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ ద్వారానికి ముగ్గులు కూడా రాత్రి వేసేసాను. దాని పక్కన కలసంతో నీరు పెట్టుకుని ఇవన్నీ ఇప్పుడైతే పూజ కోసం అన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను ప్రస్తుతానికైతే. ఇంకా అమ్మవారికి ఇంకా పూర్తిగా అలంకరించలేదు. గౌరీ దుబ్బు అయితే సెట్ చేసుకున్నాను కానీ ఇంకా చూడండి ఇంకా పూర్తిగా అలంకరించలేదు. ఇవన్నీ మందారం పూలు అయితే ఇన్ని పూలు తెచ్చుకున్నాం. ఇంకా వేయాలి కొన్ని మొగ్గలు, ఇంకా పూర్తిగా వేయలేదు. ఇంకా ఇంత ఎర్లీగా కదా ఇంకా వేయలేదు, అందుకే ముందైతే సెట్ చేసేసుకున్నాం. మొత్తం అన్నీ అలంకరించుకున్నాం అమ్మవారికి. ఇంకా గండిలా గౌరీ దుబ్బునైతే అలంకరించుకున్నాను. మా గౌరమ్మ అందుకండిలా మిగతా ఫొటోస్ కూడా అన్నీ అయితే అలంకరించుకున్నాను. ఇంకా అక్కడ క్రీమ్ కలర్ పువ్వులు అయితే ఇంకా పూర్తిగా వేయలేదు. వీడినాక వెంకటేశ్వర స్వామికి, నరసింహ స్వామికి వాటికి పెడతాను. ఇంకని ఎందుకంటే ఎర్రమందారం పెట్టకూడదు కదా. ఇంకా నైవేద్యానికి ప్రసాదాలు అయితే రెడీ చేసుకోలేదు. దీపాలు మాత్రమే వెలిగించుకున్నాను. నైవేద్యాలు కూడా పెట్టాక అప్పుడు పూజ చేసే ముందు మళ్ళీ చూపిస్తాను మీకైతే. పాడుతూ ఉంటే వారి గానానికి తగిన విధంగా రంభాదులు నాట్యం చేస్తారు. వారి నాట్యం రంభ యొక్క నాట్యం పరమశివునకు ఆహ్లాదం కలిగించింది. ఆ సమయంలో ప్రమదగణానికి చెందిన భృంగిటి అనే ఆ మహాభక్తుడు శివుని అనుమతి పొంది ఆ నాట్యాన్ని చూసిన సభాసదులు నవ్వులకు పర్వత గుహలు మారుమోగాయి. పరమశివుడు సంతోషంతో భృంగిరిటి నీ నృత్య భంగిమలు బాగున్నాయి, నాకెంతో ఆనందం కలిగింది అంటూ అతని మీద ఎంతో దయ చూపించాడు. తన వికట నాట్యంతో అందరి మన్ననలు పొందిన భృంగిరిటి పార్వతీదేవిని విడిచి పరమశివునకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.